ఓకే ఫ్రెండ్స్, ఇందుకోసం మీరు సన్ డైరెక్ట్ యాప్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ప్లే స్టోర్కి వెళ్తున్నాను. చూడొచ్చు, ఈ యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది, అప్లికేషన్ అనమాట. నేనైతే ఈ యాప్లోనే ఎప్పుడు చూస్తూ ఉంటాను. ఇందులో నుంచి రీఛార్జ్ కూడా చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇది మనకి సన్ డైరెక్ట్ నుంచి అఫీషియల్గా రికమెండ్ చేసే యాప్ అనమాట. ఇప్పుడు సన్ డైరెక్ట్ వెబ్సైట్లో ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా ఇదే యాప్ డౌన్లోడ్ అవుతుంది. అందుకని ఈ అప్లికేషన్ అనేది ప్రిఫర్ చేస్తున్నాను. అయితే ఇందులో చాలామంది ఏంటో అడుగుతున్నారంటే, కొంతమంది మొబైల్ నెంబర్ మర్చిపోయి అంటున్నారు కదా, ఆ మొబైల్ నెంబర్ ఎలా లాగిన్ అవ్వాలనేది నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. ఈ వీడియోలో ఏంటంటే, వాళ్ళు మొబైల్ నెంబర్ అనేది అవసరం లేదు, 3 విధాలుగా లాగిన్ అవ్వచ్చు. మనకి స్మార్ట్ కార్డు ఉంటుంది కదా మనకి సన్ డైరెక్ట్ బాక్స్లో, ఆ కార్డుతో ఎలా లాగిన్ అవ్వాలనేది ఈరోజు వీడియోలో చెప్తాను. ఫస్ట్ నేను అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇలా పర్మిషన్స్ అడుగుతుంది, ఎలా అని ఇచ్చేసేయండి. అన్ని పర్మిషన్స్ని ఎలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో అవ్వచ్చు, కార్డ్ నెంబర్తోనే అవ్వచ్చు. ఇంకా 3 ఆప్షన్ సిఆర్ అని ఉంటుంది, సిఆర్ ఐడి ఒకటి ఉంటుందండి, ఆ ఐడితోనే లాగిన్ అవ్వచ్చు. అయితే సిఆర్ ఐడి వదిలేసేయండి. మనం ఫస్ట్ ఏంటంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కానీ స్మార్ట్ కార్డ్ నెంబర్ కానీ. చాలామంది ఏంటంటే మొబైల్ నెంబర్ చేంజ్ చేసి ఉంటారు, సన్ డైరెక్ట్ తీసుకునేటప్పుడు ఇచ్చిన నెంబర్ వేరే, ఇప్పుడు వేరే నెంబర్ యూజ్ చేస్తూ ఉంటారు. అందుకోసం ఏంటంటే మీరు యొక్క స్మార్ట్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి, సరిపోతుంది. ఈ కార్డ్ ఎలాగ మనకి సన్ డైరెక్ట్ బాక్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను సన్ డైరెక్ట్ స్మార్ట్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి లాగిన్ అవుతాను. వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకు కావాలంటే మనం ఫోన్ నెంబర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మన స్మార్ట్ కార్డ్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట, చిప్ ఉంటుంది చూసారా, అటు రైట్ సైడ్లో కింద వైపు ఉంటుందన్నమాట. టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను యొక్క స్మార్ట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాను. ఈ స్మార్ట్ కార్డ్ నెంబర్ చివర ఏదో ఒక సింబల్ ఉంటుంది, RSY అని ఏదో ఉంటుంది కదా, అవేమి ఎంటర్ చేయొద్దు. జస్ట్ ఈ నెంబర్ మాత్రం ఎంటర్ చేయండి. నేను ఆ యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేసేసాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా కింద, ఇక్కడ ఓకే చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, ఆటోమేటిక్గా లాగిన్ అనేది అయిపోయింది. చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, నా యొక్క మొబైల్ నెంబర్ మారిపోయింది, ఇప్పుడు ఎలా లాగిన్ అవ్వడానికి అవ్వట్లేదు అంటున్నారు. చాలా సింపుల్ అండి, స్మార్ట్ కార్డ్తో లాగిన్ అవ్వచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.